హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ సిస్టర్స్. మా ఛానల్లో మా యొక్క క్యూట్ పిక్స్ అండ్ వైబ్స్, అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్స్ అండ్ ఫన్నీయెస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. తప్పక చూడండి. ఇంకెందుకు ఆలస్యం? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే జనరల్గా చిన్నపిల్లల హెడ్ అనేది ఏ షేప్లో ఉంటుంది. నార్మల్గా మనం కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ చిన్నపిల్లలందరికీ కూడా రౌండ్ షేప్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ హెడ్ అనేది ఎక్కువగా ఓవెల్ షేపు లేదంటే కొంచెం అంటే స్ట్రైట్గా ఉన్నట్లు, అంటే ఇట్లా హారిజెంటల్గా అనమాట, వర్టికల్గా కాదు, స్ట్రైట్గా ఉన్నట్లు లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ వచ్చేసి హెడ్ అనేది కొంచెం ఎత్తుగా ఉన్నట్టు, లేకపోతే లెఫ్ట్ ఎత్తుగా ఉండేసి రైట్ అనేది కొంచెం డౌన్లో ఉన్నట్టు, తర్వాత రైట్ హైట్ ఉండేసి నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఏమో కొంచెం హెడ్ అనేది డౌన్గా ఉన్నట్లు అట్లా తెలుస్తుంది అనమాట. ఓకేనండి, ఏ షేప్లో ఉన్నా కూడా సర్కిల్ షేప్లో ఉందా లేదా రౌండెడ్ షేప్లో ఉందా లేదంటే హారిజెంటల్గా ఉందా లేదంటే స్ట్రైట్గా ఉందా, ఇంకా తర్వాత ఓవెల్ షేప్లో ఉందా సర్కిల్ షేప్లో ఉందా, వీటన్నిటికీ కూడా మనకైతే సొల్యూషన్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. ఈ కన్ఫ్యూజన్ అంతటికి కూడా ఈ వీడియోలో క్లియర్గా నేనైతే దీనికి సొల్యూషన్ అనేది చెప్తానన్నమాట. జనరల్గా అయితే మనము ఎక్కువగా పిల్లల హెడ్ అనేది సర్కిల్ షేప్ అయితే, అంటే పుట్టగలోనే బేబీ పుట్టగలోనే సర్కిల్ షేప్ హెడ్ అనేది చాలా తక్కువగా చూస్తామన్నమాట. రకరకాల షేప్స్లో అయితే హెడ్ అనేది మనం చూస్తాము, ఎక్కడో రేర్గా సర్కిల్ షేప్లో హెడ్ని మనము చూస్తామన్నమాట. దీనికి సొల్యూషన్ అయితే మనకి అంత త్వరగా అయితే తెలియదు. నా ఎక్స్పీరియన్స్లో నా బేబీస్ అంటే ట్విస్టీ హ్యాస్టీ పాప ఉన్నారు కదా, వాళ్ళ హెడ్ ఎలా ఉంది ఏంటి, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, దీనికి సొల్యూషన్ ఏంటి, ఏ విధంగా చేస్తే హెడ్ రౌండ్ షేప్లో వస్తుంది అనేసి ఒక చిన్న ట్రిక్ అనేది నేను చెప్తానన్నమాట ఈ వీడియోలో. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదు మాకు తెలుసు దీనికి ఎందుకు అనుకుంటే స్కిప్ చేసేయండి, బలవంతం ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి తెలియక ఇబ్బంది పడుతుంటారు కదా, హెడ్ ఏంటి ఇలా ఉంది ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఒకవేళ డాక్టర్ లేదమ్మా సెట్ అవుతుంది అంటే ఏంటి ఇలా చెప్తున్నారు డాక్టర్ అనేసి మనకి రకరకాల డౌట్స్ ఉంటాయి అన్నమాట. తెలియని వాళ్ళకైతే వాళ్ళ కోసంగా నేను ఈ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి, బలవంతం ఏమీ లేదు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి వీడియోని కనుక చూసేసి వదిలేకండి. కంపల్సరీగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలంటే ఒకటి వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కామెంట్ చేస్తే ట్విస్టీ పాపని అలాగే హ్యాస్టీ పాపని ఇద్దరిని కూడా మీరు బ్లెస్ చేసినట్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు చక్కగా గమనించినట్లయితే ట్విస్టీ పాప హెడ్ అనేది ఒక సైడ్ మాత్రమే పెట్టి ఆడుకుంటుందన్నమాట. అంటే తన హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ మాత్రమే హైట్లో ఉంది, రైట్ సైడ్ వచ్చేసి డౌన్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ తనకు పెట్టుకునేదానికి వీలు కాలేదన్నమాట. అందుకనేసి తను రైట్ సైడ్ మాత్రమే హెడ్ పెట్టేసి ఆడుకుంటుంది. అలాగనని తను స్ట్రైట్గా కూడా పెట్టలేదండి. మీరు గమనించండి, వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు ఇలా ఉంది ఏంటి అని అనేసి. మేమైతే చాలా కంగారు పడ్డామన్నమాట. అంటే ఫస్ట్ కదండి నాకు మా ఇంట్లో పిల్లలు అయితే ఫస్ట్ టైం అనమాట. అందుకనేసి మాకు అర్థం కాలేదు. బయట వాళ్ళని అడిగితే, పక్కన వాళ్ళు మా రిలేటివ్స్ నైబర్స్ని వాళ్ళందరిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అదే సర్దుకుంటుంది, తలస్నానం చేయించేటప్పుడు హెడ్ని మనము బోర్లు పెడతాం కదండి, బ్యాక్ అంతా కూడా బోర్లు పెట్టేసి మనం తడతాం కదా హెడ్ పైన, అలా చేస్తే సరిపోతుంది రౌండ్గా అని చెప్పేసి రకరకాలుగా డైలీ హెడ్ని రౌండ్ షేప్లో కొంచెం కదుపుతూ ఉండడం అనేసి చెప్పేవాళ్ళు అనమాట. మాకైతే భయం వేసేదనమాట. మేమైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే, లేదమ్మా సెట్ అయిపోతుంది, మీరు ఏం చేయనక్కర్లేదని చెప్పేసి మాకు చెప్పారనమాట. అయినా కూడా మాకైతే సాటిస్ఫాక్షన్గా లేదనమాట. ఓకే ఎలా అవుతుంది ఏంటి అని అనేసి మేము నెమ్మదిగా ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అలాగా చూస్తూ వచ్చామన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించుకుంటూ వచ్చాము. ఎలాగంటే Day 1, Day 2, Day 3, Day 4 అండ్ సో ఆన్ అలాగా దగ్గరగా మేము
5 months వరకు గమనించుకుంటూ వచ్చామన్నమాట. ఎలా జరుగుతుంది ఏంటి హెడ్ అనేసి, అంటే హెడ్ రౌండ్ షేప్ వస్తుందా లేదా అనేసి సెకండ్ అయితే మేము హెడ్ని చూస్తూ ఉన్నామన్నమాట. దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుందని ఎవ్రీడే మేమైతే ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉండేవాళ్ళము. అంటే గర్ల్ కదండి, అదే బేబీ బాయ్ కనుక అయితే మాకు అంత కంగారు ఉండేది కాదు అనేసి మేము గమనిస్తూ ఉన్నాము. మేము గమనించినంతలో మేము తెలుసుకున్న విషయం ఏంటంటే, బేబీ అనేది పడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటి లెఫ్ట్ సైడ్ లేదా ఒకే సైడ్ రైట్ సైడ్ కానీ, లేదంటే ఎల్లికలా అంటే స్ట్రైట్గా అలాగా పడుకోబెడితే, మనం ఏటైతే పడుకోబెడతామో అటునే హెడ్ అనేది డౌన్ అవ్వడం, ఆ తర్వాత అనదర్ సైడ్ అనేది హైట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. స్ట్రైట్గా కనుక పడుకొని పెడితే సైడ్స్ పెరిగిపోతాయి అన్నమాట. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు వచ్చేసి వాళ్ళు ఎప్పటికో తెలుసుకుని జరిగేటప్పటికి, అంటే ఒకటి లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగేటప్పటికి ఖచ్చితంగా హెడ్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేసి ఒక సైడ్ మాత్రం ఎటైతే వాళ్ళు పడుకుంటారో అటైతే బాగుంటుంది అనమాట. ఎక్కువగా మనము స్ట్రైట్గా పడుకోబెడితే బ్రీతింగ్ సరిగా రాదు అనేసి, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అనేసి మనము ఆల్మోస్ట్ ఎప్పుడైనా సరే ఒకటి లెఫ్ట్ సైడ్ కానీ లేదా రైట్ సైడ్ కానీ ఉంచేదానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట బేబీని. అలా కాకుండా ఎప్పుడైతే మనము బేబీని లెఫ్ట్ సైడే కాకుండా, అలాగే రైట్ సైడే కాకుండా, అలాగే స్ట్రైట్గా కాకుండా పడుకోబెడతాము, అంటే అన్ని సైడ్లో పడుకోబెడతాము, అప్పుడు మాత్రమే బేబీ హెడ్ అనేది ఈక్వల్గా వస్తుందన్నమాట. అసమానంగా మనకైతే హెడ్ అనిపించదు. అలాగా అయితే మేము డే 1 డే 2 లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టామనుకోండి, డే 2 డే 3 అలాగా రైట్ సైడ్ పడుకోబెట్టే వాళ్ళము. అలాగ 1 వీక్ రైట్ సైడ్ 1 వీక్ లెఫ్ట్ సైడ్ అలా పడుకోబెట్టే వాళ్ళం అనమాట. అట్లా మేమైతే హెడ్ అనేది ఈక్వల్గా ఉందా లేదా, రౌండ్ షేప్లో ఉందా లేదా అనే విషయాన్ని మేము గమనించామన్నమాట. అలా ఎందుకు చేసామంటే, ట్విస్టీ పాప రైట్ సైడ్ ఎక్కువగా పడుకునేది, లెఫ్ట్ సైడ్ మాత్రం అస్సలు పడుకునేది కాదండి. ఎందుకు ఇలా పడుకునేది కాదు అనేసి మేము నైబర్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మేము ఈ విధంగా చేస్తే దీనికి సొల్యూషన్ మాత్రం క్రమేణా కొంచెంగా మాకు అంటే బెటర్ అనిపించింది అనమాట. అందుకనేసి నేను నా ఎక్స్పీరియన్స్లో చేసినటువంటి ఈ హెడ్ అంటే షేప్ మీద నేను చేసినటువంటి ప్రాక్టికల్ లేదా ప్రయోగాన్ని నేను మీతో షేర్ చేయాలని వీడియో చేశాను అనమాట. వేరే ఉద్దేశం ఏమీ లేదండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, అలాగే తెలియని వాళ్ళైతే కంప్లీట్గా చూస్తారనేసి నేను అయితే అనుకుంటున్నాను అనమాట. ఇది మీకు యూజ్ఫుల్ అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. ఓకేనండి. ఇంకో విషయం ఏంటంటే, మనము హెడ్ని బలవంతంగా వీళ్ళు చెప్పిన మాటలు వినేసి గుండ్రంగా చేయాలనేసి బేబీ హెడ్ని అయితే మనము ప్రెజర్ చేయకూడదండి. ప్రెజర్ పెట్టామంటే హెడ్ పైన ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్ అనేది దెబ్బతింటుంది అనమాట. చిన్న బ్రెయిన్ కదండి, చిన్న హెడ్ కదా, మనమైతే వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అనమాట. ప్రెజర్ లేకుండా మనము సాధ్యమైనంత వరకు ఫ్రీగానే లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టు, లేదంటే రైట్ సైడ్ పడుకొని పెట్టు, అలాగ మనము సర్చ్ చేసుకోవాలి. కానీ బలవంతంగా సర్కిల్ షేప్లో తీసుకురావాలి అనేసి మాత్రం మనము అనుకోకూడదు అనమాట. జనరల్గా అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ బేబీకి తన హెడ్ వచ్చేసి ఓవెల్ షేప్లోనే ఉంటుంది, అంటే గుడ్డు ఆకారంలో ఉంటుందన్నమాట. అది క్రమేణా మనము మన కండిషన్లోకి, అంటే బేబీని తీసుకొచ్చుకుంటాం కదండి, బేబీ పుట్టాక ఎటు సైడ్ హెడ్ అనేది హైట్లో ఉంటుందో అటు సైడ్ కాకుండా ఇంకో రిమైనింగ్ సైడ్ వచ్చేసి మనము పడుకోబెట్టామంటే అటు ఇటు రెండు కూడా ఈక్వల్ అయిపోయేసి హెడ్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బేబీ హెడ్ అనేది మనము తలస్నానం చేయించేటప్పుడు బోర్లు పడుకోబెట్టి వాటర్తో కొడతాం కదండి, అలాగైతే చేయొద్దు అస్సలు. అలా చేస్తే ఖచ్చితంగా బేబీ బ్రెయిన్కి ఎప్పుడైనా సరే ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా మనము నిద్రలోనే దానిని ఈక్వల్గా చేసుకునేలా చూసుకోవాలి. కానీ మనమైతే వీళ్ళు చెప్పిన మాటలని బేబీ హెడ్ పైన ఎక్కువ ప్రెజర్ చేయకూడదండి. ఓకేనండి. నేనైతే నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్న విషయం ఇదన్నమాట. హెడ్ అనేది సర్కిల్ షేప్లో క్రమేణా నెలలు పెరిగే కొద్దీ ఖచ్చితంగా హెడ్ సర్కిల్ షేప్లోనే వస్తుంది. లేదా మీరు అనుకున్నట్లుగానే రౌండ్గా కానీ, సర్కిల్ అయినా రౌండ్ అయినా ఒకటేనండి.
ఏ షేప్లోనైనా వస్తుంది, ఓవెల్ షేప్ అయితే రాదు. ఒకవేళ కనుక ఎక్కువగా ఓవెల్ షేప్లోనే బేబీ హెడ్ ఉంది, 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటే ఖచ్చితంగా మనము 1 ఇయర్ లోపే 9-8 మంత్లోనే మనకు తెలుస్తుంది కదండి, 9th-8th మంత్లోనే. అలాంటప్పుడైనా సరే మనము ఖచ్చితంగా పీడియాట్రిషియన్ కనుక కన్సల్ట్ అయ్యామంటే మనకి సరైన సొల్యూషన్ అనేది తెలుస్తుందండి. మనకి డాక్టర్ గారు చెప్తారనమాట. అప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే దానికి మనము ప్రొసీడ్ అయిపోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తారనమాట. ట్విస్టీ పాప, హ్యాస్టీ పాప, మీరు వారిద్దరిని కూడా ఖచ్చితంగా బ్లెస్ చేయండి. తర్వాత ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ చిన్న విషయానికి వీడియో చేసి పోస్ట్ చేయాలా, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారు ఏంటి అనుకోకండి. నేనైతే తెలిసిన వాళ్ళ కోసం అయితే నేను పోస్ట్ చేయలేదు, తెలియని వాళ్ళ కోసమే నేను పోస్ట్ చేశాను అనమాట. నేను కూడా భయపడ్డాను కనుక ఇది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాలి మన ఛానల్లో అనేసి నేను చేశాను అనమాట. అందుకనేసి నేను పోస్ట్ చేశాను, ఏమీ అనుకోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా వీడియోని ఓపికగా మీరు చూసినందుకు మీకైతే ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.